నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఎవరైనా ఒక వ్యక్తి తన ఆస్తిని ఎవరి పేరు మీదనైనా వీలునామా రాస్తే ఆ వీలునామాలో పలానా వ్యక్తి ఆ ఆస్తిని తన జీవితాంతం అనుభవించాలి అని రాస్తే ఆ ఆస్తిని అమ్మవచ్చా, అమ్మనికి అవకాశం ఉంటుందా? సో మిత్రులారా, మన దేశంలో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 అనే చట్టంలో, అలాగే ఇండియన్ సక్సెషన్ యాక్ట్ 1925 అనే చట్టంలో ఈ వీలునామా అనే అంశం గురించి డెఫినేషన్స్ ఇవ్వడం జరిగింది. అసలు వీలునామా ఎట్లా ఉండాలి, వీలునామా రాసేటప్పుడు షరతులు విధించవచ్చా, ఇలా రకరకాల అంశాలు వీలునామాకు సంబంధించిన అంశాలను పేర్కొనడం జరిగింది. సో ఆ సెక్షన్ల ప్రకారంగానే న్యాయస్థానము నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది. అయితే ఎవరైనా ఒక వ్యక్తి తన పేరు మీద ఉన్నటువంటి ఆస్తిని మరొక వ్యక్తికి తన తదనంతరము ఆ ఆస్తి ఆ వ్యక్తికి చెందాలి, అతను జీవితాంతం ఆ ఆస్తిని అనుభవించాలి, అతని తదనంతరము అతని యొక్క పిల్లలు, కుమారులు, కుమార్తెలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు సంక్రమించాలి. వాళ్లకు అంటే ఆ పిల్లలకు ఆ ఆస్తిపై బహుమతి ఇచ్చే హక్కు, అమ్ముకునే హక్కు, క్రయ విక్రయాలు చేసే హక్కును కల్పిస్తున్నట్లు రాస్తే ఆ పిల్లల యొక్క తండ్రి ఎవరైతే ఉన్నారో అతను ఆ ఆస్తిని అన్యాక్రాంతం చేయడానికి, అమ్మడానికి, దానం చేయడానికి హక్కులు రావు. అది రిజిస్టర్డ్ విల్ డీడ్ అయితే అసలే హక్కులు రావు. ఆ ఆస్తిని మొదటి వంశం ఎవరైతే ఉన్నాడో, అంటే ఆ పిల్లల యొక్క తండ్రి ఎవరైతే ఉన్నాడో ఆయన ఆ ఆస్తిని అనుభవించాలి, కానీ అమ్మడానికి హక్కులు లేవు. అంటే వీలునామాలో రాసే వాక్యం ఏదైతే ఉందో దానిని బట్టే వీలునామా ట్రాన్సాక్షన్ అవుతాయి. నువ్వు జీవితాంతం అనుభవించాలి అనే పదము వీలునామాలో మెన్షన్ చేస్తే ఆ ఆస్తి అనుభవించడానికే పనికొస్తుంది తప్ప ఆ ఆస్తిని అన్యాక్రాంతం చేయడం, దానం చేయడము, తాకట్టు పెట్టడము, ఇంకా ఏ ట్రాన్సాక్షన్ చేయడానికి అవకాశం లేదు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.